చాలా మంది కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నువ్వేమంటావు? అమ్మా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. అంటే నేను అనే కాదు, చాలా మంది కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్లో అంటే ఎవరైనా ఫీజులు కట్టలేక, అంటే స్టీల్ ప్లాంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఎంప్లాయీ కూడా ఫీజులు కట్టలేక, ఇంకా చాలా మంది నాలాగా పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా మా నాన్న డ్యూటీ పోయింది, ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీరే పవన్ కళ్యాణ్ సార్ మీరే కదా చెప్పారు చూసుకుంటాను, విశాఖపట్నం అదే మనకి స్టీల్ ప్లాంట్లో చూసుకుంటాను అని. మీరే ఇలా చేస్తే పట్టించుకోకుండా కొంచెం మీరే పట్టించుకోవాలి, ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోవడం చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏం కోరుతున్నావు? స్టీల్ ప్లాంట్ న్యాయం చేయండి, స్టీల్ ప్లాంట్కి ల్యాండ్ అయినా ఇవ్వండి, లేకపోతే 25,000 అలా 25,000 మంత్లీ ఇవ్వండి అని చెప్పి. ఇది ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అమ్మ చెప్పమ్మా. మేము నిర్వాసితులు అండి, మేము డిపి కోట మీద మేము కూడా చేస్తున్నామండి. 6 నంబర్లు జనరేషన్ మార్చుకుంటున్నామండి. ఎన్నాళ్ళుగా ఇలా మార్చుకోవాలి 6 నంబర్లని. మేము అప్పుడు ఆ కార్డు వచ్చిన తర్వాత మేము టెస్ట్ రాసిన టెస్ట్ అల్లా క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ రోజు ఏమో ప్రైవేట్ పరం అంటున్నారు. ప్రైవేట్ పరం చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు తెలియదు. 23,000 ఎకరాలు రైతులు పోవండి, ఇక్కడ లక్షల వేల ఎకరాలు దొబ్బడానికి ఇదంతా ప్లానింగ్. ఏంటంటే ఓన్లీ భూమి బంజరు కాకుండా రైతులు ఇచ్చిన భూమి 23,000 ఎకరాలు, అందులో బంజరు ఎన్ని వేల ఎకరాలు, కొండ గోన ఎన్ని వేల ఎకరాలు. అంటే ఈ భూముల మీద కొన్నేసి ఈ రోజు నిర్వాసితులకి అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భూముల నిర్వాసితులు ఇంకా అయిపోయింది, వాళ్ళు దోసేయచ్చు అనుకుంటున్నారు. ఈ రోజు పర్మిషన్ ఇవ్వరా? జై జవాన్ జై కిసాన్. అక్కడికి జవాన్ కి ఎంత పవర్ ఉందో ఇక్కడ కిసాన్ కి అంత పవర్ ఉంది ఏంటి. అందుకని ఈ రోజు పర్మిషన్ ఇవ్వలేదంటే మేము ప్రభుత్వానికి విలువించి ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం. మీరు ప్రభుత్వాలు విలువ తీసుకుని రోజు మమ్మల్ని అడ్డడం ఎవ్వరి తరం కూడా కాదు ఏంటి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆకలి మంటతో వచ్చాడు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ వరకు షాపింగ్ మాల్ బతికారు, ఎంత షాపింగ్ అయ్యేది. కానీ ఈ రోజు గాజా చూడండి వెలవెలబోతుంది. ఎందుకో స్టీల్ ప్లాంట్ మూయడానికి. ఈ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ముయ్యలేని వాళ్ళు అయితే మెయిన్స్ కేటాయిస్తారు. అక్కడ నర్సీపట్నం స్టీల్ ప్లాంట్, నక్కపల్లి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు. ఇక్కడ ఉన్నాడు కూడా ఇది లేదు, కానీ ఇంకో ఏదో వచ్చింది సామెతలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అక్కడ స్టీల్ ప్లాంట్ కట్టుకుంటారా చచ్చుకుంటారా మాకు అనవసరం. మేము భూములు ఇచ్చాం నిర్వాసితులుగా, మా భూములు మాకు ఇవ్వండి. ఇవ్వలేని పక్షంలో మాకు 1 టైం సెటిల్మెంట్. మేము మొన్న డిసెంబర్లో కూడా చేసినప్పుడు ఇదే చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం. మీరు ఇలాగ సెటిల్మెంట్ కానీ రాకపోతే ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీకు ఇంతవరకు మా ప్రజలందరూ ఊర్లోకి వచ్చిన రానిచ్చారు, ఓట్లేసి మీకు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు. మా నిర్వాసితులు మాత్రం 1 టైం సెటిల్మెంట్. అయితే 1 ఎకరం భూమి లేదంటే ₹1,00,00,000. ఎందుకు ₹1,00,00,000 అంటున్నారో చెప్పండి. మా నిర్వాసితుల్లోనే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 5-6 కోట్లు తీసుకెళ్లారు, వాళ్ళని రిటైర్మెంట్ పెట్టారు, తీసుకెళ్లారు. మాకు ₹1,00,00,000 ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? 8,000 మంది ఉన్నాం, వాళ్ళందరికీ మీ దగ్గర టోటల్ ఉన్నాయి, 6 నంబర్లు ఉన్నాయి, ఆఫీసులు అన్నీ ఉన్నాయి. దాని ప్రకారమే మీరు మాకు 1 టైం సెటిల్మెంట్ మాత్రం చేయాలి తప్పనిసరిగాని. ఓకే అండి. ఇదేంటి పరిస్థితి? మూర్తి ఆక్రందన వ్యక్తం చేస్తారు. కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. సార్ చూశారు, మహిళలు పిల్ల పాపలతో రోడ్డు ఎక్కి భిక్షాటన చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ఇక్కడ పల్లా శ్రీని గారు కానీ భరత్ గారు కానీ భిక్షాటన చేసుకోవడానికి రోడ్డు మీద కూడా పర్మిషన్ లేదంటే వీళ్ళందరూ చెప్పాయి. ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు ఆనాడు బ్రిటిష్ వారితో యుద్ధం చేసినప్పుడు వారిని ఈనాటికి కీర్తించుకుంటాం, ఎందుకంటే మన స్వతంత్రం కోసం. ఏదైతే రాజ్యాంగంలో శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుల్ని మనం గౌరవిస్తూ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ పూలమాలలు వేసి గౌరవిస్తారు. మరి అదే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు వారి బాధలు చెప్పుకోవడానికి ఇవాళ భిక్షాటన చేస్తానంటే ఎందుకు మీరు అవకాశం ఇవ్వడం లేదు? మీరు పిరిగిబందులు అని నేను అంటున్నాను. ఇది పరిస్థితి మూర్తి ఇది పరిస్థితి. వీళ్ళ ఆవేదన, ఆక్రందన, పిల్ల పాపలతో రోడ్డెక్కి భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. వేలాది మంది కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు పర్మిషన్ కూడా వీళ్ళందరూ ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.